వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మ బ్లాగ్స్ సాయి. ఈరోజు మన బ్లాగ్లో అయితే ఇంకేం లేదబ్బా, చాలా రోజుల నుంచి అయితే నేను ఇంకా రవ్వ లడ్డు చేయాలని అనుకుంటున్నాను. ఇంకైతే మొన్న అయితే ఇంకా ఊరికైతే వచ్చినాను అనమాట. అందుకే ఇప్పుడైతే ఇంకా మాదినాల ఇంట్లో అయితే ఇంకా లడ్డు రెసిపీ చేద్దామని చెప్పేసి అయితే రవ్వ లడ్డు ఇంకా ఫస్ట్ టైం అయితే చేస్తాను. ఎట్లా తెలియదు, ఇప్పుడైతే ఒకసారి అయితే చూద్దాం ఎట్లా తీయాలని చెప్పేసి అయితే మేమైతే ఇంకా సూజీ రవ్వ అయితే తీసుకున్నాము. ఉప్మా రవ్వ అనమాట. ఇది నైస్ ఉప్మా రవ్వ అంటారు కదా, అది అనమాట. ఒక ప్యాకెట్ తీసుకున్నాము. ఇది కేజీ ఉంటుంది, అది హాఫ్ కేజీ అంట. ఇది ఇప్పుడు కొలతల ప్రకారం తీసుకున్నాము. ఈ గ్లాస్ తీసుకున్నాను నేను. దీని నిండా వేసుకున్నాను ఈ సూజీ ఉప్మా రవ్వ. బొంబాయి రవ్వ అని కానీ అంటారు దీన్ని. చూడండి, దీంట్లోకి వేసుకున్నాం. మనం ఏ వంటలు చేయాలనుకున్నా కొలతల ప్రకారంగా తీసుకుంటే పర్ఫెక్ట్ వస్తుంది అనమాట. మాకైతే 2 గ్లాసులు అయితే వచ్చింది ఉప్మా రవ్వ. ఇంకొంచెం ఉంది, నేను కొలతల ప్రకారం వేస్తానని చెప్పాను కాబట్టి 2 గ్లాసులే తీసుకున్నాను. ఇప్పుడైతే ఈ ఉప్మా రవ్వని అయితే మనము గ్యాస్ అంటించి నెయ్యి వేసుకొని అయితే ఈ ఉప్మా రవ్వని వేయించుకొని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకున్నాం. స్టవ్ వెలిగించుకొని అయితే ఒక బాణీ మందంగా ఉండే ఒక బాణీ అయితే తీసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, అయితే ఇంకా నేనైతే ఒక బాణీ మందంగా ఉండే ఒక బాణీ అయితే తీసుకొని అయితే ఇంకా ఇట్లా చిన్నగా మంట పెట్టుకొని అయితే ఇది పెట్టినాను అనమాట. కొంచెం హీట్ అయినాక ఇంకా నెయ్యి వేసుకున్నాం. దగ్గర ఆవు నెయ్యి. ఇది ఆవు నెయ్యి. ఎన్ని రోజులున్నా చెడిపోయి అనమాట. మాట్లాడు. ఈ నెయ్యి హీట్ అయినాక స్వచ్ఛమైన ఆవు నెయ్యి తీసుకున్నాం అనమాట మనం రవ్వ లడ్డు వేయడానికి. ఇప్పుడైతే చూడండి అంతా కరిగిపోయింది నెయ్యి మొత్తం. ఇప్పుడైతే గోడంబి ద్రాక్ష వేసుకొని అయితే వేయించుకొని పక్కకు తీసుకుందాం. ఇవి ఎక్కువ మాడని కూడా అనమాట. కొంచెం గోల్డ్ కలర్ వస్తే చాలు. తీసేసుకున్నాం దీనిని. చూడండి, ఈ విధంగా అయితే చాలు. నేనైతే డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోలేదు, కొంచెమే తీసుకున్నాను. ఈ విధంగా అయితే చాలు అనమాట. ఇప్పుడైతే మనం కొలతల ప్రకారం తీసుకున్న ఉప్మా రవ్వ మంట సన్నగా పెట్టుకొని ఇందులోకి వేసుకొని అయితే ఒకసారి మొత్తం ఇట్లా ఈ నెయ్యిలో అంతా వేయించుకున్నాం ఉప్మా రవ్వని. ఎంత మంచి స్మెల్ వస్తుంది. మేము ఇది చేస్తున్నప్పుడైతే మంచి స్మెల్ వస్తుంది. ఇంకా అంటే నెయ్యితో ఏది చేసినా కూడా రెసిపీ చాలా బాగుంటుంది అనమాట. పాయసం అనే కాదు, ఏ దాంట్లోకైనా కానీ ఈ స్మెల్తోనే నిజంగా రవ్వ లడ్డు స్మెల్ వస్తుంది. ఇంకా చెయ్యకముందే వస్తుంది. ఇది ఎంత బాగా ఈ నెయ్యిలో ఎంచుకుంటే రవ్వ లడ్డు అంత టేస్ట్ ఉంటుంది. మంట అయితే ఇంకా మేము స్లోగానే పెట్టుకున్నాము. ఎందుకంటే హైలో పెట్టుకుంటే ఇది ఉప్మా రవ్వ మొత్తం మాడిపోతుంది. అందుకనేసి అయితే ఇంకా చిన్నగా పెట్టుకొని అయితే ఇట్లా ఒక్కొక్కసారి ఇట్లా అంత మొత్తం ఇట్లా అంతా తిప్పేసుకుంటూ ఉండాల. ఏ మట్టుకు మర్చిపోతే అడి అంటుకుంటుంది. మీ దగ్గర నాన్ స్టిక్ గిన్నెలు ఉన్నా కూడా దాంట్లో కూడా వేసుకోవచ్చు, ఇది కాకుండా.
వచ్చిందంట వాట్సాప్ సైలెంట్ ఉండండి. చూడండి ఇప్పుడైతే బాగా ఉప్మా రవ్వని అయితే నెయ్యిలో బాగా వేయించుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి ఈ విధంగా అయితే వేయించుకోవాలా. ఇప్పుడైతే ఇంకా గ్యాస్ ఆఫ్ చేసి అయితే ఇది ఒక బాక్స్లోకి ఒక గిన్నెలోకి తీసుకుందాం. చూడండి ఇంకైతే ఉప్మా రవ్వ వేయించుకొని అయితే ఒక గిన్నెలోకి తీసుకుందాం. మనం లడ్డు చేసే గిన్నెలో తీసుకుందాం. పక్కన పెట్టుకొని ఇంకా మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇంక ఇప్పుడైతే మనం ఉప్మా రవ్వ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా. ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇంకా కొలతల ప్రకారంగానే చెప్తాను చూడండి. 2 గ్లాసుల ఉప్మా రవ్వకి 1 గ్లాస్ చక్కెరని మిక్సీ కట్టుకోవాలా. అందులోనికి కొంచెం ఆడొక్కటి పడిపోయింది యాలకులు వేసుకోవాలి ఇందులోకి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడైతే ఇంకా మిక్సీ ఆడించిన పౌడర్ని ఇందులో కలుపుకుందాం. అంతకన్నా ఫస్ట్ అయితే నెయ్యి వేసుకుందాం. వద్దులే దగ్గర ఫ్రై నెయ్యి వేసుకున్నాక మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. నేనైతే కొన్ని తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు. చక్కెర చూసుకొని చక్కెర వేసుకుందాం. దీనిలో సరే. కావాలనుకుంటే కొంచెం కొంచెం వేసుకొని అయితే కలుపుకుందాం. ఒకసారి అయితే మొత్తం కలుపుకుందాం. ఇప్పుడైతే ఇందులోనికి అయితే మనం కొంచెం ఎండు కొబ్బరి ఉంటుంది కదా, అది కూడా తురుము పట్టుకొని వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ మన ఇష్టం అనమాట. డ్రై ఫ్రూట్స్లో ఏవైనా వేసుకోవచ్చు. ఇంకా మేమైతే ఇంకా అవసరం లేదు, ఇదే చాలా అనుకున్నాము. అందుకే ఇది ఒకటే చేస్తాము. అప్పుడు కొంచెమే వేసుకున్నాం కదా, మనం ఇంకొంచెం వేసుకుందాం చక్కెర. చూసుకొని వేసుకోవాలి టేస్ట్. ఇంకా మేము చక్కెర అయితే కొంచెం మిగిలింది, ఎందుకంటే మేము తీపి ఎక్కువ తిన్నామన్నమాట. మీకు కొంచెం నేనైతే పక్కకు తీసుకున్నా. ఇప్పుడైతే ఇంకా ఉండలు చేసుకున్నాము. కాంచి చల్లార్చిన పాలు అనమాట. మనం ఏ దాంట్లో అయితే రవ్వ డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నామో అదే బాణీలోనే పాలు పోసుకొని ఇట్లా చల్లార్చుకోవాలి కాంచి. ఇప్పుడైతే ఈ పాలను వేద్దాం ఇందులోంది. నాకైతే భయం అవుతుంది అసలు ఎట్లా వస్తాయో ఏమో అని అయితే, ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి. కట్టేసేలా ఇంకా ఉండలు కింద వరకు కింద అంతా కలిపి తిప్పిసాయి మొత్తం కలిపేసేలా. ఫస్ట్ టైం వంటలు చేస్తే చాలా భయం అవుతుంది, అవి సక్సెస్ అవుతాయా కావనేసి. ఆల్మోస్ట్ అయితే ఇంకా నేను నా అల్లుళ్ళు చూడండి ఒక్కసారి ఎట్లా చూస్తున్నారు. మా అత్త ఎప్పుడెప్పుడు చేస్తే రవ్వ లడ్డు తిన్నామా అని చూస్తున్నారు. ఇప్పుడైతే లడ్డూకి వీలు అవుతుందో లేదో కట్ అయితే చూద్దాము. ఈజీ కదా. పొడి పొడి లావలా వస్తున్నాయి. చికెన్ అయితే బాగుంది. చాలు 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 అత్త చేసిందని చెప్తే అయితే చూడండి ఫ్రెండ్స్, మేమైతే చాలా రుచికరమైన రవ్వ లడ్డూలు అయితే మేము ప్రిపేర్ చేసినాం అనమాట.
ఇవి కొంచెం ఉండలు కట్టడానికి కొంచెం ప్రెజర్గా చేసి కట్టాలా. నేనైతే ఊరికి అట్లా కడుతూ వస్తాయేమో అనుకున్నాను, నా వల్ల అస్సలు కాలే. అందుకే ఇంకా మా వదిన అయితే ఇంకా ఉండలు అయితే చేసి ఇచ్చిందనమాట. ఇంకా చాలా ఈజీ, కానీ ఉండలు కట్టే దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి అంతే అంతే. ఇంకా రవ్వ లడ్డు అయితే చాలా ఈజీ అనమాట. చూడండి ఇలా అయితే ఇంకా చేసినాం అనమాట. ఒకసారి అయితే ఇంకా ఈ రవ్వ లడ్డు ఎలా ఉందో చూసి నాకు కామెంట్ చేయండి. చాలా ఈజీగా అయితే చేసినాము. ఇప్పుడు నేను మా అల్లుడు అయితే ఇంకా టేస్ట్ అయితే చూస్తాము ఎట్లుందో. ఒకసారి దగ్గర రండి, చూడండి చాలా చక్కగా వచ్చిందనమాట రవ్వ లడ్డు అయితే. అసలు చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. ఇంకైతే ఇంకా నేను మా అల్లునికి అయితే ఇస్తాను, టేస్ట్ ఎట్లా ఉందో చెప్తాడు. తీసుకోండి. బాగుందంట. నేను కూడా ఒకసారి టేస్ట్ అయితే చేస్తాను. సూపర్ అనమాట. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. తెలుగు అమ్మాయి వ్లాగ్స్ సాయి. ఇదన్నమాట ఇంక ఈరోజు మా వీడియో అయితే. ఇంకా నేను రవ్వ లడ్డు ప్రిపేర్ చేసినాను అన్నమాట. నెక్స్ట్ మరి సరికొత్త వీడియోతో మీ ముందు ఉంటాము. తెలుగు అమ్మాయి వ్లాగ్స్ సాయి.